చిత్తూరులో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా గురజాల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాష్ట్రంలో రాజధాని అని చెప్పడానికి కూడా పేరు లేకుండా పోయిందని మండిపడ్డారు। రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు। టీడీపీ అధికారంలోకి వస్తే చిత్తూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని, జిల్లాలో ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీతో పాటు పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। సంవత్సరానికి 3000 రూపాయలు। సో యువతకి కూడా మా మేనిఫెస్టోలో ఒక మంచి అవకాశం కల్పించిన మా నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు। కాబట్టి అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే అది క్యాపిటల్ అనేది 3 అన్నాడు। ఒక ఆయనేమో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు, ఈయనేమో 3 రాజధానులు అన్నాడు। కానీ రాజధానే కట్టలేనోడు ఇంకొకరు పెళ్లిళ్ళు, ఇంకొకరు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు, ఏమీ చేత కానీ ఒక ముఖ్యమంత్రి। అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న గౌరవం ఈ ఆంధ్ర రాష్ట్ర రైతులు, మరి ప్రత్యేకంగా గుంటూరు రైతులకి మనం ఎప్పుడూ రుణపడి ఉన్నాం।